క్రికెట్లో చాలామంది గొప్ప ఆటగాళ్ళు ఉన్నారు. కానీ సచిన్ టెండూల్కర్ను గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలవడానికి కారణం కేవలం పరుగులు చేయడం మాత్రమే కాదు. ఆయనలో ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలు ఆయనను కోట్ల మంది అభిమానుల హృదయాల్లో ఆ స్థాయికి తీసుకెళ్లాయి. అతనిలో ఉన్న కొన్ని అలవాట్లు, కొన్ని మానసిక శక్తులు, కొన్ని నిర్ణయాలే అతన్ని సాధారణ మనిషి నుంచి లెజెండ్గా మార్చాయి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత విజయం అంటే టాలెంట్ కాదు, అలవాట్లు అని మీకే అర్థమవుతుంది. సచిన్లో 7 ప్రత్యేకమైన లక్షణాలు. ఈ లక్షణాల వల్లే అతను గాడ్ ఆఫ్ క్రికెట్గా మారాడు. మొట్టమొదటిగా చిన్న వయసులోనే అసాధారణ క్రమశిక్షణ. 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. చాలామంది ఆ వయసులో ఒత్తిడికి భయపడతారు. కానీ సచిన్ ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. రెండవది, ప్రతిభ కంటే ఎక్కువగా కష్టపడేవాడు. సచిన్ విజయానికి ప్రధాన కారణం టాలెంట్ మాత్రమే కాదు, గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. ఒక షాట్ సరిగా రాకపోతే దానిని 100 సార్లు సాధన చేసేవాడు. మూడవది, 24 సంవత్సరాల పాటు స్థిరమైన ప్రదర్శన. 1 లేదా 2 సంవత్సరాలు కాదు, దాదాపు 24 సంవత్సరాల పాటు ప్రపంచ స్థాయి క్రికెట్ ఆడటం చాలా అరుదైన విషయం. ఫామ్ మారినా, పరిస్థితులు మారినా దేశం కోసం పోరాడేవాడు. నాలుగవది, ఒత్తిడిని శక్తిగా మార్చుకోవడం. భారతదేశంలో కోట్ల మంది అభిమానుల అంచనాలు అతనిపై ఉండేవి. అయినా ఒత్తిడికి కూలిపోకుండా అదే ఒత్తిడిని ప్రేరణగా మార్చుకొని ఆడేవాడు. ఐదవది, వినయం. ఎన్ని రికార్డులు సాధించినా అహంకారం చూపలేదు. అభిమానులను, సహచరులను గౌరవించేవాడు. గొప్ప వ్యక్తిత్వం కూడా అతనికి అపారమైన గౌరవం తెచ్చింది. ఆరవది, ఎప్పటికీ నేర్చుకునే మనస్తత్వం. 20 సంవత్సరాలు ఆడిన తర్వాత కూడా తన ఆటలో తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేసేవాడు. నాకు అన్నీ తెలుసు అనే భావన ఎప్పుడూ రాలేదు. ఏడవది, రికార్డుల రాజు. 100 అంతర్జాతీయ సెంచరీలు, 34,000 కంటే ఎక్కువ అంతర్జాతీయ పరుగులు, వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ, ప్రపంచ క్రికెట్లో అనేక చారిత్రక రికార్డులు ఆడాడు. సచిన్ ఎనర్జీ సీక్రెట్ ఏమిటి? ఆయన ఎనర్జీకి 3 ప్రధానమైన కారణాలు. మొట్టమొదటిగా ఆటపై అమితమైన ప్రేమ. రెండవది, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి. మూడవది, దేశం కోసం ఆడుతున్నాననే బాధ్యత. సచిన్ కథ మనకు చెప్పే గొప్ప పాఠం: ప్రతిభ ఉంటే సరిపోదు, క్రమశిక్షణ, వినయం, నిరంతరం కృషి ఏ మనిషినైనా లెజెండ్గా నిలబెడతాయి. ఈ 3 గుణాలు మీలో ఉంటే మీ రంగంలో మీరు కూడా ఒక లెజెండ్గా కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి జీవితాన్ని మార్చే కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.